Hi students. Okay. Last time మనం ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అండ్ లైక్డ్ ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాం. ఇప్పుడైతే ఎడిషన్ అండ్ అన్లైక్డ్ ఫ్రాక్షన్ నేర్చుకుంటున్నాం. ఓకే, ఇవి ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, 2/3 ప్లస్ ఓకే 3/4. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ రెండు కూడా ఏమవుతున్నాయి? అన్లైక్ ఫ్రాక్షన్స్. ఏంటి? మీరు ఇది ఎల్సిఎం చేస్తే బాగా లెంత్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అలా కాకుండా మీకు ఈజీ మెథడ్ లో చెప్తా. ఓకేనా? ఇక్కడ ఏమున్నది 3 ఉన్నది, ఇక్కడ ఏమున్నది 4 ఉన్నది కదా. ఇది దీంతో ఇలా క్రాస్ మల్టిపుల్, ఇది దీంతో ఇలాగా క్రాస్ మల్టిపుల్. ఓకేనా? ఎంత వచ్చింది? 2 × 4 ప్లస్ ఇక్కడ 3 × 3. చూడండి, 2 × 4 3 × 3. ఓకే, ఇక్కడ ఏ వచ్చింది? 3 4 కదా. 3 × 4. ఓకే, ఇక్కడ చూడండి, 2 4s are 8, 3 3s are 9. ఓకే, నెక్స్ట్ 3 4s are 12. 8 + 9 అంట 17/12. అయిపోయింది. దీని ఇంకా మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఓకే, ఇంకొక లెక్క చూద్దాం. ఓకే, 2/9 ప్లస్ 5/7 ఇలా ఇచ్చా. ఓకే, చూడండి ఏం చేయాలి? దీంతో దీని ఇలా క్రాస్ మల్టిపుల్ చేయాలి. 2 × 7 ప్లస్ దీంతో దీని ఇలాగా క్రాస్ మల్టిపుల్ చేయాలి. 9 × 5 బై 9 × 7. 2 7s are 14 ప్లస్ 9 5s are 45 బై 9 7s are ఎంత వచ్చిందమ్మా? 63 ఈజ్ ఈక్వల్ టు రెండు కలపండి. 14 + 45 ఈజ్ ఈక్వల్ టు 59/63. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి కలుగుతుంది. ఓకే, అర్థమైందా? సబ్ట్రాక్షన్ అండ్ అన్లైక్డ్ ఫ్రాక్షన్స్ నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ 5/7 మైనస్ 1/6. ఎడిషన్ అలా చేస్తున్నామో సబ్ట్రాక్షన్ కూడా అంతే. ఓకే, ఏం చేయాలి? ఇక్కడ దీంతో దీన్ని క్రాస్ మల్టిపుల్ చేయాలి. ఎలాగా? 5 × 6 మైనస్ దీంతో దీన్ని క్రాస్ మల్టిపుల్ చేయాలి. 1 × 7 బై ఓకే 7 6 7 × 6. అక్కడ 5 6 ఎంత వచ్చింది? 30 మైనస్ 1 × 7 ఎంత? 7. ఓకేనా? 7 6 ఎంత? 42. ఓకేనా? 30 మైనస్ 7 ఎంత? 23/42. అంతే అయిపోయింది. ఓకేనా? ఇంకొక లెక్క చూద్దాం. ఓకే, 11/5 మైనస్ 4/3 ఇలా ఇచ్చా. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? క్రాస్ మల్టిపుల్ చేయాలి. 11 × 3 మైనస్ 4 × 5 బై 5 × 3. 11 3s are 33 minus 4 5s are 20 by 5 3s are 15. 33 minus 20. 33 minus 20 ఎంత వచ్చింది? 13/15. అంత అయిపోయింది. ఓకేనా?